ఈరోజు పశ్చిమ నియోజకవర్గంలో గల జోజినగర్లో 42 ఫ్లాట్లు అధ్యంతరంగా కూల్చేయడం జరిగింది. ఈ యొక్క కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గతంలో కూడా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దేవాలయాల మీద పడ్డారు. అలాగే ఇప్పుడు నిరుపేదలు అప్పు చేసి లోన్లు తీసుకొచ్చి కట్టుకున్న ఇళ్ల మీద పడి ఈ యొక్క ఇల్లు కూల్చేయడం చాలా దారుణం. ఆ బాధితుల్ని పరామర్శించడానికి ఈరోజు మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ విచ్చేస్తున్నారు. అన్యాయంగా మా గూడుని వీళ్ళు చెడగొట్టారయ్యా, మేము అప్పు తీసుకొచ్చి సుప్రీంకోర్టులో మీ స్టే తెచ్చుకున్నా సరే వాళ్ళు చాలా దారుణంగా మా ఇళ్ళు కూలగొట్టేశారు. మేము రోడ్ల మీద పడుకుంటున్నాం, చెట్ల కింద పడుకుంటున్నాం. చాలా దారుణంగా మమ్మల్ని నిరుత్సాహాలు చేశారు. మాకు బ్యాంకులో లోన్లు ఉన్నాయి. ప్రతి గడపకి వెళ్ళాం మేము. ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే గారు కానీ, ఎంపీ గారు కానీ, ఏ నాయకుడు కూడా, కూటమి నాయకులు ఎవరొచ్చి మాకు ఎందుకు జరిగింది, ఏం జరిగిందని కూడా అడగకపోగా ఎవరైతే మా ఇల్లు కూల్చేశారో వాళ్ళకి సహకరిస్తున్నారని చెప్పి వాళ్ళు చెప్పుకోవడం జరుగుతుంది. దీని మీద మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు మొన్న జగన్మోహన్ రెడ్డి గారిని కలిస్తే జగన్మోహన్ రెడ్డి గారి భరోసా ఇచ్చి నేను వచ్చి మీకు అందరికి కలుస్తాను, కలిసి అసలు నిజ స్వరూపాలు అన్నీ తెలుసుకొని మీకు నేను అండగా ఉంటాను అని చెప్పేసి చెప్పడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు బాధితులందరూ వాళ్ళందరినీ ఏంటి అసలు పరిస్థితి ఏంటి, ఎలా జరిగింది ఏంటి అనేది తెలుసుకొని మాజీ ముఖ్యమంత్రి గారు దాని మీద ఎలాంటి చర్య తీసుకుంటే బాగుంటుంది, వాళ్ళకి అండగా నేను ఉంటానని చెప్పేసి చెప్పడం జరిగింది. అందరం ఇక్కడికి నాయకులందరం ఇక్కడ చేరి వెల్లంపల్లి శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో ఈ యొక్క ఏదైతే ఏరియా మొత్తం ఇల్లు కూల్చేశారో ఆ ఏరియాకి జగన్మోహన్ రెడ్డి గారు రావడం చాలా ఆనందంగా ఉంది. మా బాధ వినే నాయకుడు ఉన్నాడు. మాకు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే మేము అందరం చక్కగా ఉన్నామయ్యా, ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన కాడ నుంచి అరాచకాలు ఎక్కువైపోయినాయని ప్రజలు చెప్పడం జరిగింది.